నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. దిస్ ఈజ్ షాహిదా. జనరల్గా స్టాక్ మార్కెట్ అనగానే ట్రేడింగ్ లేక ఇన్వెస్ట్మెంట్ అంటూ ఉంటారు కదా. సో ఈ రెండిటి మధ్య తేడా ఏంటి, అసలు ఈ విషయాలపై మరింత అవగాహన మనం పెంచుకుందాం ఈ కార్యక్రమంలో. సో ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్టాక్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, అసలు ఏంటి ఈ ట్రేడింగ్ ఏంటి, అసలు ఇన్వెస్ట్మెంట్ ఏంటి, స్టాక్ మార్కెట్లో ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి చెప్పండి. యా సో ట్రేడింగ్ అంటే ట్రేడ్ అంటే బై అండ్ సెల్ విత్ ఇన్ ద 1 ఇయర్లో మనం కనుక ఏదన్నా Hmm. ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ మనం ఒక ప్రొడక్ట్ సర్వీస్ ఏదైనా సరే కొని అమ్మామనుకోండి 1 ఇయర్ లోపే మనం ట్రేడింగ్ అంటాం. ఓకే. ఓకే, కొని అమ్మి విత్ ఇన్ ద 1 ఇయర్ లోపే ఓకే. దాన్ని మనం ట్రేడింగ్ అంటాం. అండ్ 1 ఇయర్ తర్వాత అంటే మనం బై చేసాము బట్ 1 ఇయర్ తర్వాత అమ్మామనుకోండి మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. అచ్చా, ఇన్వెస్ట్మెంట్ కి దీనికి రెండు డిఫరెన్స్. కూడా బై సెల్లే. ఓకే. విత్ ఇన్ ద 1 ఇయర్ లోపే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ క్లోజ్ చేసాం అనుకోండి ఈక్వాలిటీ ట్రేడింగ్. ఓకే. మోర్ దెన్ 1 ఇయర్ ఉంచుకున్నాం అనుకోండి ఈక్వాలిటీ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ యా అందువల్ల ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అంటూ ఏముండదు. మోర్ దెన్ 1 ఇయర్ ఉంచుకున్న ఏ పొజిషన్ సరే స్టాక్ మార్కెట్లో దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అనాలి. కొన్ని Okay. ఎసెట్ క్లాస్లో ఏంటంటే మోర్ దెన్ 2 ఇయర్స్ ఉంచుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఇలా అంటారు. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందనుకోండి మోర్ దెన్ 2 ఇయర్స్ అనమాట అది. స్టాక్ మార్కెట్లో మోర్ దెన్ 1 ఇయర్ ఉంటే ఈక్వాలిటీ లాంగ్ టర్మ్. ఓకే. అంటే టాక్సేషన్ పాయింట్ ఆఫ్ చెప్పాలంటే మోర్ దెన్ 1 ఇయర్ ఉంచుకుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది మీకు వచ్చిన Okay. లాభాల మీద. ట్రేడింగ్ అంటే 1 ఇయర్ లోపు సంపాదించారనుకోండి ఆ అమౌంట్ మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. ఓకే. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎప్పుడు 20% కట్టాలి స్టాక్ మార్కెట్లో. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5% కట్టాలా. అంటే టైం డ్యూరేషన్ వల్ల ఈ రెండు డిఫరెంట్ అవుతున్నాయి. అదర్వైజ్ ట్రేడింగ్ అన్నా ఇన్వెస్ట్మెంట్ అన్నా బోత్ ఆర్ సేమ్, బై అండ్ సెల్. ఓకే. టైం డ్యూరేషన్ వల్ల డిఫరెన్స్ వస్తుంది అనమాట. అయితే పొజిషనల్ ట్రేడింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ వీటి మధ్య తేడా ఏంటి? యా అగైన్ ట్రేడింగ్ అంటే మనం 1 ఇయర్ లోపు ఏ ట్రాన్సాక్షన్ క్లోజ్ అయింది అనుకోండి ఈక్వాలైజీ ట్రేడింగ్ కదా. మళ్ళీ ట్రేడింగ్ లో 4 స్టైల్స్ ఉంటాయి. ఓకే. ఒకటి స్కాల్పింగ్, 0.3% టార్గెట్ తోటి ఏదన్నా ఒక ట్రేడ్ ను ఓపెన్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేసాం అనుకోండి దాన్ని మనం స్కాల్పర్స్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు ఎక్కువసేపు ఉండరు మార్కెట్లో, మేబీ 10 మినిట్స్ ఉంటారు. ఓకే. ఏదైనా పెరుగుతుంది అనుకోండి మార్నింగే వాళ్ళు బై బటన్ నొక్కేస్తారు, కొంచెం పెరగగానే మళ్ళీ సెల్ బటన్ నొక్కేస్తారు. ఓకే. అంటే 0.3% రాగానే క్లోజ్ చేస్తారు. ఓకే. ఈక్వాలైజీ ట్రేడింగ్ అది స్కాల్పింగ్. రెండోది డే ట్రేడింగ్ అంటే మార్నింగ్ ఎంటర్ అయ్యి ఈవినింగ్ కల్లా క్లోజ్ చేయాలా, ఓకే. ఈవినింగ్ కల్లా దాన్ని క్లోజ్ చేస్తారు. ఈక్వాలైజీ అది డే ట్రేడింగ్. అంటే డే ట్రేడింగ్ అన్నా స్కాల్పింగ్ అన్నా రెండు కూడా విత్ ఇన్ ద డేలోనే మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలా వచ్చే ఇన్కమ్ని స్పెక్యులేటివ్ ఇన్కమ్ అంటారు. ఓకే. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ మీ ఓన్ స్లాబ్ ఎంత ఉంది అంత పడుతుంది. అంత పడుతుంది. ప్రాబ్లం ఏమొస్తుంది స్కాల్పింగ్ అండ్ డే ట్రేడింగ్ చేస్తే అంటే మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్లోకి ఎంటర్ అయినప్పుడు మీకు లాభం నష్టంతో సంబంధం లేకుండా మీరు 5 పార్టీలకి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఒకటి సెబీ వాళ్ళకి పే చేయాలా. సపోజ్ Okay. ₹1,00,000 వర్త్ మీరు ఏదైనా కొన్నారనుకోండి, మార్నింగ్ కొన్నారు ఈవినింగ్ కల్లా క్లోజ్ చేద్దామని, సెబీ వాళ్ళకి 52 పైసా పే చేసుకోవాలా. బైకి పే చేయాలి, సెల్కి పే చేయాలా. 2 అండ్ స్టాంప్ డ్యూటీ, మీ పాన్ కార్డ్ అడ్రస్ ఏ గవర్నమెంట్ దగ్గర ఉంటే ఆ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అండ్ 1 lakh వచ్చేసరికి నీకు ఆల్మోస్ట్ 15 రూపీస్ దాకా పడుతుంది. ఓకే. బైక్ ఉంటుంది, సెల్కి ఉంటుంది అనమాట. ఓకే. 3 ఎక్స్చేంజ్ వాళ్ళకి పే చేయాలా. ఎక్స్చేంజ్ వాళ్ళకి రఫ్గా అరౌండ్ 30 రూపీస్ దాకా ఉంటుంది. బైక్ సెల్కి రెండింటి 30 రూపీస్ దాకా ఉంటుంది. అండ్ 4th వన్ జిఎస్టీ కట్టాలా, బై చేసేటప్పుడు కట్టాలా, సెల్ చేసేటప్పుడు కట్టాలా. ఓకే. అండ్ 5th వన్ ఎస్టీటీ అంటారు. ఎస్టీటీ ఎప్పుడు కూడా కొనేటప్పుడు పే చేయం, అమ్మేటప్పుడు పే చేస్తాం. అట్లా మనం బ్రోకర్ కాకుండా బ్రోకర్కి బై ఎప్పుడు కట్టాలి, సెల్ ఎప్పుడు కట్టాలి. బ్రోకరు, సెబీ, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, జిఎస్టీ మొత్తం 5 పార్టీలు మనీ కట్టాల్సి ఉంటుంది ఒక ట్రేడ్లోకి ఎంటర్ అయితే. అది మొత్తం ₹1,00,000 వర్త్ గల స్టాక్స్కి మీరు కొంటే కొనేటప్పుడు ఒక 70 రూపీస్ రఫ్గా, అమ్మేటప్పుడు 170 రూపీస్ రఫ్గా కడతారు. అంటే రెండింటి కలిపి రఫ్గా ₹250 కడతారు ఒక ₹1,00,000 వర్త్ మీరు స్టాక్స్ కొని అమ్మితే విత్ ఇన్ ద డే కల్లా. డైలీ ఒక ట్రేడ్ చేశారనుకోండి మంత్లీ 21 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. మీకు రఫ్గా 5,000 ఖర్చు అవుద్ది. ₹5,000 అంటే ₹1,00,000 పెట్టుబడి పెడితే మంత్లీ ₹5,000 మీకు ఖర్చు అవుతాయి అచ్చం ఈ బిజినెస్ కోసం. సంవత్సరం మొత్తం మీద నీకు 60% ఖర్చు అయిపోతాయి. అందుకని డే ట్రేడింగ్ అనేది అందరికి కాదు, కొంచెం సీరియస్గా దాని మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అనమాట, వాళ్ళమే చేయాలి. రెండోది ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ వాళ్ళకి ఇండివిజువల్ ట్యాక్స్ ల్యాబ్ అనమాట. బయట మీకు 30 ఉంటే 30% కూడా కట్టాలి. అట్లా ట్యాక్స్లు ఎక్కువ, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. అందుకని స్కాల్పింగ్ డే ట్రేడింగ్ అనేది ఎక్స్పర్ట్స్ చేయాల్సిన విషయం.
ఓకే. లేమని చేయకూడదు అవి. చేయకూడదు. ఆ, సో, ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఈ ట్రేడింగ్‌లోకి రావాలనుకున్న వాళ్ళకి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలేంటి? ఇప్పుడు మనం అనుకున్నది ఒకటి స్కాల్పింగ్ అండ్ రెండోది డే ట్రేడింగ్ అనుకున్నాం కదా. హ్మ్. ఇవి కాకుండా అంటే స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ అని రెండు ఉంటాయి. ఓకే. స్వింగ్ ట్రేడింగ్ అంటే మార్కెట్ ఎప్పుడు కపుల్ ఆఫ్ డేస్ ఒకే డైరెక్షన్ పోతా ఉంటుంది 4-5 డేస్ వరకు. ఓకే. పట్నం స్టార్ట్ అయితే 4-5 డేస్ పడుతూనే ఉంటుంది. పడిపోతుంది. అట్లా హ్మ్. యూజువల్గా ఏంటంటే ఒక 1 వీక్ వరకు వన్ వే డైరెక్షన్ పోతా ఉంటుంది. హుహు. అంటే స్టాక్ టు స్టాక్ డిఫరెన్స్ ఉండొచ్చు. మన చార్ట్ చూస్తే మనకు అర్థం అవుతుంది అనమాట. హ్మ్. ఒకవైపు దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకుంటే స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఓకే. ఆ! అంటే వీక్లీ ఒక ట్రేడ్ చేస్తాం మనం. ఓకే. ఓకే. పొజిషనల్ ట్రేడింగ్ అంటే టార్గెట్ వచ్చేంత వరకు ట్రేడ్ చేస్తూనే ఉంటాం. ఆహా! సపోజ్ నాకు ఒక 10% మనీ కావాలి, హ్మ్. వచ్చేంత వరకు ఉంటాను కొని. హ్మ్. అది 1 మంత్ రాని, 2 మంత్స్కి రాని. హుహు. అలా 1 ఇయర్ లోపే మీరు ట్రేడ్ క్లోజ్ చేశారనుకోండి, హ్మ్. పొజిషనల్ ట్రేడింగ్ అంటాం. పొజిషనల్ ట్రేడింగ్. ట్రేడింగ్ అంటే ఓకే. టార్గెట్ వచ్చిందాక ఉంచుకుంటే దాన్ని ఉంచుకు పొజిషనల్ ట్రేడింగ్ అంటాం. ఓకే. ఓకే. కాబట్టి ఆ! స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ ఈ రెండు కూడా డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ అనమాట. హుహు. అంటే వీటికి కొంచెం ఖర్చులు తక్కువ ఉంటుంది ఇంటర్డేతో పోల్చుకుంటే. హుహుహు. ఎందుకంటే మీరు వారానికి ట్రేడ్, నెలకు ట్రేడ్ చేస్తారు కాబట్టి ఓకే. ఖర్చులు తక్కువ ఉంటాయి. హ్మ్. ట్యాక్స్లు కూడా 20% ఉంటాయి వీటి మీద. హుహు. అందుకని మొత్తం ట్రేడింగ్లో 4 రకాల స్టైల్స్ ఉంటాయి. హుహు. స్కాల్పింగ్, డే ట్రేడింగ్ హ్మ్. ఆ రెండు విత్ ఇన్ ద డేలో క్లోజ్ చేసేయి. ఓకే. రెండోది స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ అప్ హ్మ్. టు 1 ఇయర్ దాకా ఉంచుకునేయి. ఓకే. ఇవి 4 కాకపోతే దాని పేరు ఇన్వెస్ట్‌మెంట్ అనాలి. మోర్ దెన్ 1 ఇయర్ ఉంచుకుంటాం. ఓకే. ఓకే. మీరెవరైనా కొత్తోళ్ళు గనుకైతే హ్మ్. మార్కెట్‌లో ట్రేడింగ్ చాలా రిస్కీ. తక్కువ టైంలో మనీ ఎక్స్‌పెక్ట్ చేయటం అనేది. హుహు. కాకపోతే టెక్నికల్స్, ఫండమెంటల్స్ ఉంటే మీకు అది హెల్ప్ అవుద్దనమాట. అదే అడగబోతున్నా. టెక్నికల్ అనాలిసిస్ ఎంత ఉపయోగపడుతుంది అని? అది ప్రాబబిలిటీ పెంచిద్ది డెఫినిట్‌గా. ఆహా! ఇప్పుడు నాకు సీజనల్స్ గురించి ఐడియా ఉందనుకోండి. హ్మ్. సీజన్ గనుక ఐడియా ఉందనుకోండి. హ్మ్. సమ్మర్ హ్మ్. వేడెక్కువొస్తుంది. ఓకే. వింటర్ చలెక్కువొస్తుంది. రైనీ సీజన్ వర్షాలెక్కువొస్తుంది. సీజనల్ గనుక మీకు ఐడియా గనుకుంటే, హ్మ్. వ్యవసాయం చేద్దామనుకుంటే బెస్ట్ సీజన్ ఏది? వ్యవసాయం చేద్దామంటే చె వర్షాకాలం. వర్షాకాలం. అవును. వర్షాలు వచ్చిందాక వెయిట్ జేసి ఆ టైంలో తీసుకోవటం కదా బెస్ట్ అనేది. హ్మ్. అంటే మీరు వ్యవసాయం చేద్దామంటే మీకు ఎంతకంత నాలెడ్జ్ కావాలి. అవును. సీజన్ల మీద ఉండాలి. ఒకవేళ ఎండాకాలంలో కూడా వర్షం వచ్చినా సరే అంత వర్త్ కాదు గదా. అవును. అలాగనే చార్టిస్ట్ ఏం చేస్తారంటే చార్ట్ చూసేసి హుహు. డిమాండ్ ఉందా లేదా మెజర్ చేస్తారు. ఓకే. ఓకే. డిమాండ్ ఉంది అన్నప్పుడు అప్పుడు ఎంటర్ అవుతారు. ఓకే. డిమాండ్ లేదు అంటే పోస్ట్‌పోన్ చేసుకుంటారు. అయితే సార్ స్టాప్ లాస్ తప్పనిసరి ఎందుకు? ఎందుకంటే తేడా వచ్చేస్తే మళ్ళీ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టాక్ హుహు. మార్కెట్‌లో. హ్మ్. ఎక్కువ సార్లు బిజినెస్‌లో ఏమవుద్దంటే హ్మ్. లాంగ్ టర్మ్‌లో సస్టైన్ కావు ఏ బిజినెస్ అయినా సరే. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఇయర్స్ బ్యాక్ ల్యాండ్ ఫోన్స్‌కి చాలా డిమాండ్ ఉండేది. హుహు. ల్యాండ్ ఫోన్స్‌కి చాలా డిమాండ్ ఉండేది. హ్మ్. ఏదన్నా కంపెనీ గనక ల్యాండ్ ఫోన్స్ చేయటంలో ఎక్స్‌పర్ట్ అనుకోండి ఆళ్ళు. హ్మ్. ఇప్పుడు ఆ కంపెనీ ఉంటదని మీరు అనుకుంటున్నారా? ఓకే. ఉండదు కదా. అవును. ఎందుకంటే ఆ తర్వాత పేజర్‌లొచ్చినాయి. ఆ! పోనీ పేజర్‌లో బెస్ట్ టారిస్ కంపెనీస్ ఇప్పుడు ఉంటాయా? ఉండవు. తర్వాత 2జీ వచ్చింది. తర్వాత 3జీ వచ్చింది. ఇప్పుడు 5జీ నడుస్తుంది గదా. ఆ! 5జీ ఫోన్‌లు గూడా ఫ్యూచర్‌లో ఉంటాయంటే ఉండవు. ఉండవా? తర్వాత ఆ! 6జీ వచ్చిద్ది. అవునవును. అంటే కొత్తగా మారిపోతూ ఉంటాయి అంటే టెక్నాలజీ. కంపెనీ వాళ్ళు మారకపోతే అది జీరో కలిగిపోద్ది. ఓకే. ఆ! ఆ మారే క్రమంలో స్టార్టప్ కంపెనీ నుంచి చాలా పోటీ వస్తది వాటికి. హ్మ్. అవును. ఆ పోటీ తగ్గట్టు అవి అవి ప్రొడక్ట్‌ని తక్కువ రేట్‌కి తయారు చేయాల్సుంటుంది. ఓకే. అందుకని ఓకే. కంపెనీస్ లాంగ్ టర్మ్‌లో జీరో అవ్వటానికి ఛాన్స్ ఎక్కువుంటుంది. హుహుహు. అందుకని మీరేదైనా లాంగ్ టర్మ్ అని చెప్పేసి ఏ కంపెనీ ఉంచుకోలేరు. హ్మ్. వాటిని నిరంతరం ట్రాక్ చేస్తా ఉండాలి. ఓకే. వాటిని ఫండమెంటల్ ట్రాక్ చేస్తా ఉండాలి. ఆ! టెక్నికల్‌గా చార్ట్ చేస్తా ఉండాలి. హ్మ్. టెక్నికల్స్ అంటే ఇన్‌స్టిట్యూషనల్ బై చేస్తున్నారా లేదా అని అనలైజ్ చేయటాన్ని మనం టెక్నికల్స్ అనుకోవచ్చు. ఫండమెంటల్స్ అంటే కంపెనీ యొక్క సేల్స్, ప్రాఫిట్స్ పెరుగుతుందో లేవో చెక్ చేసుకోవటాన్ని ఫండమెంటల్స్ అనుకోవచ్చు. ఓకే. అట్లా టెక్నికల్స్, ఫండమెంటల్స్ మీకు క్లారిటీగా అనుకుంటేనే స్టాక్ జోలు రావాలి. అయితే సార్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ స్టాక్ టిప్స్ అనేసేసి ఉంటాయి గదా! ఆ! సో, వాటిని నమ్మొచ్చా? నమ్మొచ్చు అనే బదులు ఒక హ్మ్. ప్రొఫెషనల్ ట్రేడర్ ఎదిగే పద్ధతిలో హ్మ్. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ అమాయకుడు. హ్మ్. ఇన్నోసెంట్ అనమాట. సోషల్ మీడియాలో ఏం చెప్పినా నమ్ముతారాళ్ళు. హ్మ్. వాళ్ళెవరో తెలీదు. ఎందుకు రికమెండ్ చేస్తున్నారో తెలీదు. వీళ్ళు వాటిని కొంటా ఉంటారు. 1, 2 సార్లు ప్రాఫిట్ రావచ్చు. 1, 2 సార్లు లాసులు రావచ్చు. బట్ ఎందుకు లాభం వస్తుందో, ఎందుకు లాస్ వస్తుందో తెలీదు వాళ్ళకి. హ్మ్. టిప్స్ మీద సర్వైవ్ అయ్యేవాళ్ళు ఒకటి. హ్మ్. రెండోది సబ్జెక్ట్ తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. సబ్జెక్ట్‌లో 2 రకాలు ఉంటది ప్రాక్టీస్‌లో. డీప్ వర్క్, షాలో వర్క్ 2 ఉంటాయి. హుహు. డీప్ వర్క్ అంటే ఏందంటే ఒకే చార్ట్స్ కొన్ని వందల యాంగిల్‌లో అనలైజ్ చేస్తారాళ్ళు. హుహుహు. ఓకే. తద్వారా ఏందంటే వాళ్ళకి ఆ చార్ట్‌ని చూస్తే అర్థమైపోద్ది. ఇది దీంట్లో డిమాండ్ ఉందా? లేదా అనేది. ఓకే. హ్మ్. యూజువల్‌గా ఏదైనా చార్ట్ ప్యాటర్న్‌లో హ్యూజ్ గ్రీన్ వాల్యూమ్స్ వస్తున్నాయనుకోండి. హ్మ్. కొనేవాళ్ళు ఎక్కువవుతున్నారని అర్థం. హ్మ్. కొనేవాళ్ళు ఎక్కువయ్యే కొద్దీ లాస్ట్‌కి ఏమవుద్దంటే చార్ట్ ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ అవుతది. ఓకే. ఆ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత కొంటారనమాట వీళ్ళు. ఓకే. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు కొనరు. కొనరు. రెడీ టు మూవ్ అయ్యే దగ్గర కొంటారు వాళ్ళు. ఓకే. చార్టిస్ట్ అనేవాళ్ళు. ఓకే. డిమాండ్ ఉందా లేదా అనలైజ్ చేసుకోవడం కోసం. దాని హ్మ్. గురించి వీళ్ళు చాలా రకాల టెక్నిక్స్ వాడతారు. ఓకే. లైక్ సపోర్టు, రెసిస్టెంట్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఛానెల్‌లో ఫిబొనాకీ నంబర్స్, వైకాఫ్ థియరీ, స్వింగ్ అనాలిసిస్, చార్ట్ ప్యాటర్న్ అనాలిసిస్
వాల్యూమ్స్, క్యాండిల్స్ అండ్ టెక్నికల్ టూల్స్ 1 lakh ప్లస్ ఉంటాయి. వాటి మొత్తం 4 వేలే క్లాసిఫై చేస్తారు. లైక్ ట్రెండింగ్ టూల్స్, మూమెంటం టూల్స్, వాల్యూమ్ టూల్స్, వాల్టర్ టూల్స్ ఇట్లా అనమాట. వీటి మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు మన వాళ్ళకి ప్రాబిలిటీ అర్థమవుతుంది అనమాట, డిమాండ్ ఉందా లేదనేది. ఓకే. అందుకని హార్డ్ సెక్టర్ తీసుకొని అది డిమాండ్ క్రియేట్ అవుతున్న టైంలో వీళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు. అట్లా మీరు ఏదైనా ట్రేడింగ్ చేద్దాం అనుకున్నారనుకోండి, తక్కువ టైంలో అది మూవ్ అవుద్దా లేదని మీకు తెలియాలి. అందుకని మీకు చార్టింగ్ నాలెడ్జ్ ఉండాలి. లాంగ్ టర్మ్లో ఉంచుకుందాం అనుకున్నారనుకోండి, మీకు ఫండమెంటల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఆ సెక్టార్ గురించి, ఆ స్టాక్ గురించి, వాటి సేల్స్ గురించి మీకు ఐడియా ఉండాలి. అందుకని టెక్నికల్ ఫండమెంటల్స్ మీకు ఐడియా ఉంటేనే స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేదు అనుకోండి, ఎంచక్క మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాటిలో పెట్టుకోవటం వల్ల సేఫ్టీగా ఉంటుంది అనమాట. అందుకని మీరు కొత్త మార్కెట్కి మీకు ఏమి తెలియదు అనుకుంటే డైరెక్ట్గా స్టాక్స్ కొనమాకండి, మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోండి. ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తుంటారు కాబట్టి మీరు సేఫ్టీగా ఉంటారు. లాంగ్ టర్మ్లో యావరేజ్ మీద ఒక 15% వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే అది ఫ్రీ అంటే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మీ దగ్గర నుంచి. ఎక్కువ సార్లు ఏంటంటే 0.6% నుంచి 1% దాకా ఛార్జ్ చేస్తుంటారు. బట్ స్టిల్ వాళ్ళకి కమిషన్ ఇచ్చినా సరే మనం సేఫ్ సైడ్గా ఉన్నాం కదా. అందుకని లేమెన్కి, రిటైలర్స్కి అండ్ మ్యూచువల్ ఫండ్ ఇస్ ద బెస్ట్ వన్. కాకపోతే టెక్నికల్స్ ఐడియా ఉందనుకోండి, కొంచెం నాకు మనీ ఎక్కువ రావాలనుకుంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ చేసుకోవచ్చు. బట్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. స్టాక్స్తో పోల్చుకుంటే సేఫ్టీ ఎక్కువ. లేదు నేను స్టాక్స్తో డీల్ చేద్దాం అనుకున్నారనుకోండి, మీకు మంచి నాలెడ్జ్, టెక్నికల్గా ఫండమెంటల్గా మంచి నాలెడ్జ్ ఉండాలి, అవి చేసుకోవాలి. ఎంటైర్ స్టాక్ మార్కెట్లో మీకు స్టాక్స్తో పాటు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. డిఫరెంట్ పర్పస్ కోసం వీటన్నిటిని వాడుతూ ఉంటారు. అందుకని లేమన్కి డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో రావటం అవసరం అంటే అంటిల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేంత వరకు వద్దు. డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి, ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు. అందుకని మీరు రిటైర్మెంట్ గోలు, ఒక హౌస్ కొందామన్న గోలు, ఒక 5 yearsలో కారు కొందామని గోలు, లేదా నెక్స్ట్ 1 yearలో ఒక ట్రిప్ వెళ్దామని టూరు, ఏదైనా సరే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉన్నప్పుడు ఆ ప్లానింగ్లో మీ టార్గెట్ రీచ్ అవడానికి స్టాక్ మార్కెట్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. అలాగే ప్యాసివ్ ఇన్కమ్ లేదా యాక్టివ్ ఇన్కమ్ సంపాదించడానికి కూడా అంటే స్టాక్ మార్కెట్లు బాగా యూజ్ అవుతాయి. అందుకని ఇవాళ రేపట్లో అందరికీ ఈ వెల్త్ కాన్షియస్ వచ్చింది అండ్ ఫైనాన్షియల్ లిటరసీ పెరుగుతుంది, సోషల్ మీడియాలో బాగా అవేర్నెస్ పెరుగుతుంది. అందరూ కూడా ఎంతకంత అమౌంట్ సేవ్ చేస్తున్నారు అండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా మందికి యూస్ఫుల్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.